విధంగా కోసుకోవాలి. మంచిగా ఉంటుంది పచ్చడి. ఇక 10 కిలోల టమాటాలు, కిలోన్నర ఉప్పు కలపాలి. రకాలన్నీ ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకుంటే మంచిగా వస్తుంది, పచ్చడి వస్తుంటుంది. తీసుకొని ఉల్లార పెట్టాలి. ఉల్లార పెట్టి ఇలా చింతపండు వేయాలి. పోయి ఇగో ఆ వక్కలు తీసేసిన. ఇగో ఇలా చింతపండు ఎత్తన్నా. వక్కలు ఉల్లారా 2 రోజులు ఈ చింతపండు వేసుకోవాలి. అరకిలో చింతపండు వేస్తే మంచిగా ఉంటుంది పచ్చడి. ఇదంతా చింతపండు తీయాలి. చింతపండు నానేసిన మొన్న. చింతపండు తీయాలి. మంచిగా ఉంటాయి. పొడి వక్కలన్నీ ఒక ఉల్లార పెట్టుకోవాలి. ఇగో జీలకర్ర, మెంతులు, ఇగో ఆవాలు, ఇగో మసాలా, ఇగో దాల్చిన చెక్క, ఇలాచీలు, ఈ లవంగాలు, పువ్వు పోసుకోవాలి. ఇవి వెల్లిపాయలు 1/4 కిలో పొట్టు తీసి పోసుకోవాలి. ఇవి అల్లం 1/2 కిలో, 1/4 కిలో ఎల్లిగడ్డలు, 1/4 కిలో. ఇక పొడి పట్టుకోవాలి. టమాటా వక్కలు పొడి పట్టుకుంటేనే ఇక మంచిగా ఉంటుంది పచ్చడి. మెత్తగా పట్టుకోవాలి. పులుసు పోసుకుంటా పట్టాలి. చింతపండు రవ్వలు వస్తాయి ఇంట్లో. ఇవన్నీ వేసుకుంటా పట్టాలి. మళ్ళా మంచిగా ఉంటుంది పచ్చడి. ఇక చూసి మళ్ళీ పెట్టుకోండి. ఇక మీరు కిలోకి 1/2 కిలో పోయాలి నూనె. కిలోకి 1/2 కిలో పోసినప్పుడే పచ్చడి మంచిగా ఉంటుంది. ఆవాలు పోస్తున్నా. జీలకర్ర, ముద్దేస్తానా. పసుపు, అల్లం వేస్తానా. కొంచెం గోంత మంచిగా ఉంటుంది. బాగా గోంత అల్లం గోలాలని కొద్దిగా వస్తాను. కారపొడి వద్దన్నా. మిర్చీలు,
తాలింపు పెట్టుకున్న మిర్చీలు